వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్పాటన్ సాకార వ్యాపారం AAA నెక్సస్ సొల్యూషన్స్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. కోయగూడెం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయి. ఎవరూ అధైర్యపడొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే కొంతమంది ఓర్వలేక గ్రామ సభలో అల్లరి సృష్టిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని అన్నారు. కోయగూడెం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందించామని, ఇంకా పథకాలందరినీ అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీఓ రవీంద్రరావు, ఏవో అన్నపూర్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, కోర ఉమా, కాంగ్రెస్ మండల అధ్యక్షులు దేవానాయక్, సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐ శ్రీకాంత్, మండల అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా కొత్త విధానంగా ఎట్లా మనము వ్యవసాయంలో మంచిగా చేసి చూపించవచ్చు. ఇక్కడ యువత రైతులు ఉన్నారు, చాలా అనుభవం ఉన్న మంచి రైతులు ఉన్నారు. దీని ద్వారా రైతు భరోసా ద్వారా మనకి వ్యవసాయంలో ఒక మార్పు వచ్చేస్తుంది. రెండో విషయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలు కూడా ఎవరికైనా పొలంలో పోయి కూలి పని చేస్తారో వాళ్ళ కష్టాలు మనకి తెలుసు. ఇప్పుడు నేనైతే ఏ పత్తి పొలంలో పోయి పని చేయలేదు, కానీ నా అమ్మ చెప్తుంది చిన్నప్పుడు అది బరాబర్గా అది వెతికి మన బ్యాగ్లో వేసుకోవాలంటే అది కొంచెం అది వేరే రకంగా పని ఉంటుంది, దాంట్లో ఒక టెక్నిక్ ఉంటుంది. అవన్నీ మాకు తెలియదు, కానీ ఆ కూలి పని చేసే వాళ్ళకి తెలివి ఉంటుంది. వాళ్ళ కష్టాలకి గుర్తించుకొని వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ పథకం వచ్చింది. దయచేసి మీరు కూడా ఇంకా కొత్తగా మీ పేరు జాగాలో ఏదైనా యూనిట్ పెట్టుకోవడానికి, మహిళా శక్తికి జోడించి మంచి ఏదో స్వయం ఉపాధి కోసం ఆ ఆలోచనలో ఈ డబ్బు వాడుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ కుటుంబం కూడా ఈ పథకం ద్వారా బాగుపడుతుంది. ఇంకా నెక్స్ట్ మన రేషన్ కార్డుది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది, అర్హత లేని వాళ్ళకి ఎవరికి రాదు. ఈ విధానం మేము ఫాలో అవుతున్నాము. అందుకే గ్రామ సభలో బహిరంగ జాబితా చూపించాము. ఏదో ఒక ఆఫీసులో చేసుకొని సరే వాళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అట్లా చేయకుండా బహిరంగ గ్రామ సభలో దీనికోసమే పెట్టాము. అభ్యంతరాలు చాలా చోట్ల వచ్చినాయి. కొంత ఆవేశంగా కొంతమంది మాట్లాడినా కూడా దాని ద్వారా మాకు తెలిసింది ఎవరిది అభ్యంతరాలు ఏమున్నాయి. అదంతా సరిగా చేసుకొని బరాబర్గా పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో ఇది పథకాలు మనం ముందుకు తీసుకుపోతున్నాము. ఎవరికైనా ఇంకా రాలేదు, ఏదో కారణం వల్ల ఊరు బయట పోయారు, పెట్టలేకపోయారు దరఖాస్తు, మీరు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. ఆదేశాలు మంత్రి గారి నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి చాలా చక్కటిగా క్లియర్గా ఉన్నాయి. అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది. చివరి మాట, మనకి ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఉందో, ఒక ఊర్లో మంచి మట్టి గోడలు ఉన్న, రేకు షెడ్ ఉన్న, తర్వాత తాటాకులు కప్పుకొని ఉన్న ఒక 2 కుటుంబాలు ఉంటే వీళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చిన ఒకరికి ఒకరు అది ఏదో ఒకటి అనుకొని గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. నేను కోరేది ఏంటంటే ఒకే ఊర్లో అందరు ఉంటున్నారు. కొంతమంది చాలా పేదరికంలో బతుకుతున్నారు, కొంతమంది వాళ్ళ సొంత కష్టాలతో కొంత మంచిగా అయ్యారు. అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా వస్తుందని మనకి స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. సో దయచేసి ఎవరు కూడా మా పేరు రాలేదు అట్లాంటివి ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అర్హత ఉందో మేము రాసుకుంటూ పోతున్నాము. ప్రతి ఒక్కరికి అది క్రమంగా వచ్చేస్తుంది. ఈ రోజు అయితే కోయాగూడెంలో ఉన్న అన్ని లబ్ధిదారులకి ఈ రోజే శాంక్షన్ లెటర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఊరు వాసులందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ అందరు మంత్రులు, తర్వాత మన గౌరవ ప్రజాప్రతినిధులు, వాళ్ళందరూ ఇది మన సూచనల మేరకు ఇది అమలు చేయగలిగినాము. ఇంకా మీ ఊరు నుంచి ఇంకా వేరే ఊళ్ళకి కూడా ఇది స్ఫూర్తిదాయకంగా ఈ పథకాలు ఇంకా అందజేస్తూ మేము ఖచ్చితంగా మేము చేస్తాము. ఇది అమలు చేసే అదృష్టం మాకు వచ్చిందని నేను అనుకొని అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా
జక్కుల నవీన్ తండ్రి పేరు నర్సయ్య. నవీన్ గారు రండి. గంగారపు మహేష్ తండ్రి పేరు రామనర్సయ్య. నరేష్. వేల్పుల సత్యం తండ్రి పేరు రామస్వామి. స్పాటన్ సాకార వ్యాపారం AAA నెక్యూస్ సొల్యూషన్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఏపీ టూరిజం ఎదురుగా స్పాటన్ సాకార వ్యాపారం AAA నెక్యూస్ సొల్యూషన్స్ ను సీసీటీవీ సేల్స్ మరియు కంప్యూటర్ యాక్సెసరీస్ షోరూమ్ ను కర్నూలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆదివారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగుల కోసం కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టించడంలో దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. స్పాటన్ చొరవలకు కర్నూలు యువతకు తన అంచెలంచెల మద్దతుగా ఆయన పునరుద్ఘాటించారు. ప్రోత్సాహక చిహ్నంగా ఏఏఏ కమ్యూనికేషన్స్ కోసం మొదటి వ్యాపారాన్ని ప్రారంభించారు మరియు సీసీటీవీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతరం స్పాటన్ అధ్యక్షుడు మొహమ్మద్ సయీం మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధికి టీజీ కుటుంబం ముఖ్యంగా టీజీ భరత్ అపారమైన మద్దతును ప్రకటించారన్నారు. 1995లో ఐటీ బూమ్ కు సమానమైనటువంటి 2025 ఏఐ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా స్వీకరించడం జరిగిందన్నారు. యువత టీజీ భారత్ నాయకత్వంలో కర్నూలు అభివృద్ధి పథంలోకి వెళ్లడం గొప్ప అవకాశమని, యువత దానిని పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర నాయక్, షోరూం నిర్వాహకులు అశ్వక్ ఖాన్, ఆహ్లద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు అశ్వక్ ఖాన్ మన స్పాటన్స్ తో కొలాబరేట్ అయ్యి సీసీటీవీ కెమెరాస్ స్టార్ట్ చేశారు. ఇతను ఇంతవరకు సీసీటీవీ సర్వీసెస్ లో నంబర్ 1 గా ఉన్నారు కర్నూలులో. ఇప్పుడు తన సొంతంగా స్టోర్ కూడా స్టార్ట్ చేశారు. టీజీ వెంకటేష్ గారు మొదటి బోనిగా తన వర్క్ ఆయననే ఇచ్చి ఈయనను ప్రోత్సహించారు. ఇతని బిజినెస్ మరింత అభివృద్ధి చెందాలని, ఇతను ఇంకో 10 మందికి ఉపాధి కలిగించేలా తయారవ్వాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గడ్డి అన్నారంలో ఫ్రూట్ మార్కెట్ లో హమాలీ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతిరాజు నరసింహ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు కామ్రేడు ముత్యాల యాదిరెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. అనంతరం హమాలీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులకు రావాల్సిన యూనిఫామ్ మరియు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ఐఐటియుసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర్ నర్సింగ్ నాయక్, ఫ్రూట్ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు ఎండి షరీఫ్, ప్రధాన కార్యదర్శి చిన్నగౌడ్, కోశాధికారి మేతరి పోచయ్య, హిందుస్థాన్ షరీఫ్, దేవేందర్, అలీంబాయ్, శంకర్ నాయక్, గంగారం తిప్పన్న తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేసిన మండల కాంగ్రెస్ నాయకులు నరసింగ వెంకటేశ్వర్లు గౌడ్. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Girls, first prize to the dash. Second prize, Krishnaveni third prize. Come on to the dash and receive the prize. Mohini first prize. Javelin throw. Now javelin throw. Boys, N Shekhar first prize. Come. K Vishnu third. Come on to the dash. Line number 20. N Shekhar first prize. N Srikanth. Junior javelin throw, sir. Javelin throw. Srikanth second, no, and long boys, Iker first prize, again first prize, Keshiva third, Pipurna, come on to the dash. సార్ రండి సార్ అందరూ. అందరూ కొద్దిగా కింది భాగంలో నిల్చోండి. అందరూ రావాలి కాబట్టి
దాదాపు అందరు విద్యార్థులు కూడా బహుమతులు పొందారు. తదుపరి మిఠాయిల పంపిణీ ఉంటుంది. ఎవరు కూడా వెళ్ళవద్దు, అది తీసుకొని వెళ్ళాలని నేటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించుకున్న ఆటల పోటీలకు బహుమతులు ప్రదానం చేయడానికి ముందుకొచ్చిన నర్సింగ వెంకటేశ్వర సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా, గట్టిగా. ప్రతి గణతంత్ర దినోత్సవానికి బహుమతానం చేయముందిన నరసింహేశ్వర గారిని సాధవేదిక మీదకి వస్తున్నాం. ఈ బహుమతి ఇవ్వడానికి ముందుగా మీరు స్టేజ్ మీదకి సార్. ఓకే, ఫస్ట్ సీనియర్ కబడ్డీ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ కే శివ అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. కే శివ అండ్ టీమ్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఎన్ శేఖర్ అండ్ టీమ్, సీనియర్ బాయ్స్ కబడ్డీ. నరసింహ వెంకటేశ్వర సార్ గారిని చేతుల మీదుగా ప్రధానం బహుమతి చేయవలసిందిగా కోరుచున్నాం సార్. హలో. సెకండ్ ప్లేస్ ఎన్ శేఖర్ అండ్ టీమ్. నెక్స్ట్ జూనియర్ కబడ్డీ బాయ్స్ రోహిత్ అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. రోహిత్ అండ్ టీమ్. జూనియర్ కబడ్డీ బాయ్స్ సెకండ్ ప్లేస్ మహేష్ అండ్ టీమ్. నెక్స్ట్ సీనియర్ గర్ల్స్ కబడ్డీ బి చందన అండ్ టీమ్. రావాలమ్మా. బి చందన అండ్ టీమ్ సెకండ్ ప్లేస్. ఈ బహుమతులని మన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు వెంకటరమణ మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.